వందే జగద్గురుం. ఇప్పుడు నడుస్తున్న ఈ కాలమే ఏడో మనువు కాలము. ఈ ఏడో మనువు పేరు వైవస్వత మనువు. అలాగే ఇప్పుడున్న ఇంద్రుడి పేరు పురంధనుడు. అలాగే ఈ కాలంలోనే వామనావతారం ఎత్తారు స్వామివారు అని చెప్పారు. తర్వాత 8వ జరిగిన యుద్ధంలో బలిచక్రవర్తి కూడా వజ్రాయుధం దెబ్బతిని పడిపోయిన తర్వాత నారద మహర్షి వచ్చేసి ఇంక గొడవలు వద్దని చెప్పారు. బ్రహ్మదేవుడు ఆయన సృష్టి మొత్తం ఇలా అయిపోతే ఎలాగని చెప్పేసి అన్నారనగానే ఎక్కడో అక్కడికి వెళ్ళిపోయారు కదా. అప్పుడు శుక్రాచార్యుడు వచ్చారనమాట. ఆయన మృత సంజీవిని విద్యను నేర్చుకొచ్చారు కదా. ఆ విద్యని వీళ్ళందరిపైన రాక్షసులందరిపైన ప్రయోగించి అలాగే బలిచక్రవర్తిని బతికించగానే సర్వ శరణాగతి చేశారనమాట బలిచక్రవర్తి. అప్పుడు ఒక అద్భుతమైన యాగాన్ని చేయించి ఆ యాగం తత్ఫలితంగా యాగ పురుషుడు వచ్చేసి యజ్ఞ పురుషుడు వచ్చేసి ఒక కలశం తీసుకొస్తే అందులో ఉన్న జలాన్ని బలిచక్రవర్తి పైన చల్లగానే ఆయన వజ్రాయుధం కలిగినంత శక్తి కలిగిన వాడైపోయాడు. శరీరం మొత్తం వజ్రాయుధంలాగా అయిపోయిందనమాట. ఆ బలంతో ఆ గురు బలంతో చక్కగా యుద్ధానికి వచ్చేసి దేవతలందరినీ చిత్తుగా వాయించేశారు. అప్పుడు దేవతల్లో భృగు మహర్షి వీళ్ళకి గురువు కదా, ఆయన ఏం చెప్తారంటే, ఒరే అలివుగాని చోట అదుకులం అనగాదు, పరారని చెప్పురా, నువ్వు పరారైపోరా, అయినా నీలో రన్నింగ్ రేసులు నీకన్నా గొప్ప వాళ్ళు ఎవరున్నారా ఇంద్ర అనగానే అప్పుడు ఆయన వచ్చేసి గురుబలం అన్నిటికన్నా గొప్పతే, అది వాళ్ళకి బలంగా ఉంది, మీకన్నా గొప్పవారా శుక్రాచార్యుడు అనగానే అవునరా నాన్న నాకన్నా గొప్పవారు శుక్రాచార్యుడు అని చెప్పగానే వెంటనే వలచగో అంటే వెళ్ళిపోయారనమాట. అప్పుడు మూడాలి బ్రహ్మాండంగా ఏలారు ఈయన బలిచక్రవర్తి. నిజానికి ఆ ఇంద్రుడి కన్నా ఈ ఇంద్రుడు బ్రహ్మాండంగా పరిపాలించాడు గోవింద. దానం పుచ్చుకునేవాడు లేనే లేడు, అంటే యాచకుడు లేడనమాట. యాచన చేయకపోతే దానం ఇచ్చేవాడికి పుణ్యం ఎక్కడా? మరి దానం ఇస్తేనే కదా మేము పుణ్యం ఫలితం పొందగలము అనేసి అంటే నువ్వు ఇస్తే కాదనకుండా తీసుకునే వాళ్ళు ఉన్నారనమాట. అలా బలిచక్రవర్తి పరిపాలన అద్భుతంగా ఉంది. భూమి మొత్తం సస్యశ్యామలంగా ఉంది. ఆ అద్భుతమైన పరిపాలన అందరూ సంతోషంగా ఉన్నారు. కానీ ఒక్కరు మాత్రం ఏడుస్తున్నారు. ఆ ఏడ్చే వాళ్ళు ఎవరు అంటే అతిథి మాత్రమే ఏడుస్తుంది. అలా ఏడుస్తూ ఉందనమాట. అమ్మ ఒకనొకప్పుడు కశ్యప ప్రజాపతి వాళ్ళ భార్యలు అందరినీ పలకరిస్తూ ఈమె దగ్గరికి కూడా రాగానే మణి సతీమణి ఎందుకు ఏడుస్తున్నావని ఇలా గడ్డం పైకెత్తి ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు బాధపడుతున్నావు, నువ్వు దాన ధర్మాలు సరిగ్గా చేయట్లేదా, ఇంటికి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా ఆహారం పెట్టకుండా పంపించేసావా, లేకపోతే మంచినీరు దానం చేయట్లేదా, లేకపోతే నువ్వు చేయాల్సిన పూజా ఫలితం ఏమైనా మీకు దక్కలేదా, చక్కగా పువ్వులతో స్వామివారికి పూజ చేస్తున్నావు కదా, ఇంట్లో చేయాల్సినవన్నీ సక్రమైన కార్యక్రమాలు ధర్మబద్ధంగా చేస్తున్నావు కదా అనేసి అంటే అప్పుడు ఆమె ఇవన్నీ నేను చేస్తున్నానండి, కానీ నా మనసులో బాధ ఏంటంటే ఇంద్రుడు పదభ్రష్టుడైపోయాడు. ఇంద్రుడికి స్వామివారు ఇచ్చిన కాలమానం ప్రకారం ఇంకా ఆయనకి పదవి అనుభవించాల్సిన అర్హత ఉన్నప్పటికీ బలి ఆయన తన్ని గెంటేశారు. శచీదేవి ఎండ కన్నెరుగ నీళ్ళాలు పలు పంచెల చీరని పాపం ఆమె అక్కడ ఇక్కడ పడి తిరుగుతూ ఉంది. పాపము చక్కగా ఎంతో అద్భుతంగా ఉండే ఆమె ఇలా అయిపోతుంది. పాపము జయంతుడు వంటి వారు వచ్చేసి బోయ వాళ్ళతో కలిసి అడవిలో తిరుగుతున్నారు. బోయ వాళ్ళతో కోయో కోయో అంటూ ఈయన కూడా ఇంద్రుడు కూడా కలిసిపోయారు అని చెప్పి బాధపడగానే అప్పుడు ఆయన బ్రహ్మాండంగా ఆయన చెప్పారు గోవింద. నిజంగా ఆయన మాటలు వింటే అందులో మా గురువుగారు చెప్పారనుకోండి చెవులలో అమృతం పోసినంత అద్భుతంగా ఉంటుంది గోవింద. ఈ శాశ్వతమైనది ఏమీ లేదు, ఈ శరీరమే శాశ్వతం కాదు, ఈ పదవి శాశ్వతమా, నువ్వు ఈ పదవి కోసం బాధపడుతున్నావా సతీమణి అని చెప్పి చాలా బాగా చెప్పిన తర్వాత అప్పుడు ఆమంటుంది, ధర్మం కోసమే నేను మిమ్మల్ని మాట్లాడుతున్నాను. ఎందుకనంటే మీరు ధర్మానికి వ్యతిరేకి కాదు, ధర్మబద్ధంగా పరిపాలించాల్సిన పరిపాలన కాదన్నారు కాబట్టి బలిచక్రవర్తి అధర్మం చేశారు కాబట్టి ఈ అధర్మాన్ని మీరు ఖండించాలని నేను మీకు చెప్తున్నానని చెప్పగానే అప్పుడు ఆయన అంటాడు, నీకు ఒక వ్రతాన్ని ఇస్తాను, ఈ వ్రతాన్ని నువ్వు నిష్ఠగా చెయ్యి, 12 రోజులు నువ్వు నిష్ఠగా చేసిన తర్వాత నీకు స్వామివారు సంతానంగా కలుగుతారనగాని 12 రోజులు కేవలం పాలు మాత్రమే స్వీకరించాలి. అది కూడా ఒక గుండెడు కాదమ్ము, ఒక చిటికెడు పాలు మాత్రమే, చిన్ని పాలు, ఒక్కరోని పాలు తాగి చక్కగా నువ్వు ఈ వ్రతాన్ని ఆచరించు అనగానే 12 రోజులు పాల్గొన మాసంలో పాడ్యమి నుంచి ద్వాదశి వరకు 12 రోజులు చక్కగా చేసిందనమాట. 12వ రోజు స్వామివారు అర్ధరాత్రి 12 గంటలప్పుడు ఆమెకు దర్శనం ఇవ్వగానే అప్పుడు ఆమె నిష్టకి మెచ్చుకునే దర్శనం ఇచ్చాడని అనలేదు, అందుకు ఆమె గొప్పదని, అందుకు స్వామివారు 3 సార్లు ఆమెకి జన్మించారు గోవింద. ఆమె ఏమంటారు తెలుసా, ఈ పాటి పుణ్యానికి మీరు నాకు దర్శనం ఇచ్చారు, మీరు నాకు సంతానంగా కలుగుతున్నారని ఎంతో సంతోషపడిపోయింది తప్ప నా నిష్ట వల్ల నేను చేసిన వ్రతం వల్ల నువ్వు నాకు దర్శనం ఇచ్చావని అనలేదు. అందుకే ఆమె గొప్ప అనమాట. స్వామివారు ఏం చెప్తారంటే, నేను ఖచ్చితంగా నీకు జన్మిస్తాను, కానీ నా అంశతో జన్మిస్తాను అని చెప్పారనమాట. తర్వాత 12 నెలలు ఆమె ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని వాళ్ళ భర్త గారు ఏ మంత్రం అయితే ఇచ్చారో వ్రతం అప్పుడు అదే మంత్రాన్ని నిష్ఠగా చెప్పుకుంటూనే ఉన్నింది. 12 రోజుల తర్వాత నుంచి కూడా 12 నెలలు అలాగే చెప్పింది. 12 నెలల నుంచి ఇంకా బయటకు వచ్చేయాలి కదా, కానీ రాలేదు. ఇక్కడ చిన్న కిటుకుందనమాట. స్వామివారు 3 జన్మల్లో వీళ్ళకి భార్యాభర్తలు ఇద్దరికి సంతానంగా కలుగుతానని వరం ఇచ్చారనమాట. ఇప్పుడు 12 నెలల తర్వాత ఆయన బయటకు వచ్చారనుకో, 12 నెలలు ఆమెలో ఉన్నందుకు ఆమె ఇంకా చరితార్థురాలు అయిపోయింది. ఆమెకి ఇంకో జన్మ ఉండదు, కానీ ఆమె ఇంకో జన్మ ఎత్తాలి, దేవకి వసుదేవుల్లా జన్మించాలి. అలా జన్మిస్తేనే శ్రీకృష్ణ పరమాత్ముడు జన్మిస్తాడు. కాబట్టి 12 నెలలకి బయటికి రాకుండా నేను నీకు
9 నెలలు ఈ కాలమానం ప్రకారం 9 నెలలు గర్భ శిశువు ఉన్న తర్వాత బయటకు వచ్చినట్టే నేను బయటకు వస్తానని చెప్పారనమాట. అలా బయటకు వస్తేనే ఆమెకి ఇంకో జన్మ ఉంటుంది గోవింద. ఇలాంటివన్నీ క్లియర్ కట్గా తెలియాలంటే మా గురుగారి ప్రశ్న వినాల్సిందే గోవింద. తర్వాత సరే అని 12 నెలలు పూర్తయిన తర్వాత భాద్రపద మాసంలో శ్రావణ నక్షత్రంలో ద్వాదశి నాడు మధ్యాహ్నం అభిజిన్ ముహూర్తంలో ఆయన జన్మించారు. జన్మించడంతో అందరూ దేవతలు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, మహా యోగులు, ఋషులు అందరూ వచ్చేసారనమాట చూడ్డానికి. అంత అద్భుతమైన స్వామివారు జన్మించిన వితిన్ సెకండ్స్లోనే అంత గొప్ప అవతారాన్ని చూపించి వెంటనే మళ్ళీ 3.5 అడుగుల వటువులాగా అయిపోయారనమాట. వెంటనే ఆయన అన్నీ చేసేసేయండి, ఇప్పటికిప్పటికే నాకు యజ్ఞోపేతం వేసేసేయండి, చక్కగా అన్నీ పూర్తయిపోవాలి, ఈ రోజు పూర్తయిపోయే లోపు, ఈ రోజు సూర్యాస్తమయం అయ్యే లోపు నేను యాచించి 3 అడుగులు బలి దగ్గర నుంచి తీసుకోకపోతే తల్ల కిందలు అయిపోద్ది మొత్తం అని చెప్పేసి అన్నారనమాట. అప్పుడు పురిటి స్నానం చేయించడానికి త్రిమాతలే దిగొచ్చారనమాట. ఎందుకనంటే అతిథి చాలా గొప్పది. స్వామివారిని 12 నెలలతో ప్లస్ 9 నెలలు కడుపులో మోసిన పవిత్రమైన గర్భం ధరించిన ఆమె కాబట్టి వాళ్ళందరూ వచ్చి సాక్షాత్తం వాళ్ళే వచ్చి ఆమెకి స్నానం ఆచరించారు. పురిటి స్నానం తర్వాత ఈయనకి యజ్ఞోపవేతం వేశారు. సరస్వతి జపమాల ఇచ్చింది. దర్భలు వచ్చి మహర్షులు ఇచ్చారనమాట. ఒక చిన్న భిక్షా పాత్ర ఇస్తారనమాట వటువుకి, అప్పుడు భిక్షాటన చేయాలనేసి. అది కుబేరుడు ఇచ్చారనమాట. సూర్యుడు ఒకటి, చంద్రుడు ఒకటి, దేవతలు ఒకటి, అందరూ ఒక్కొక్కటి ఇస్తున్నారు. ఈ భిక్షా పాత్రల్లో సాక్షాత్తు అన్నపూర్ణమ్మ తల్లి దానం ఇచ్చిందనమాట. ఇచ్చి నువ్వు ఏ పని మీద వచ్చావో ఆ పని సంపూర్ణంగా పూర్తయిపోతుంది వితిన్ సెకండ్స్లో అని చెప్పేసి వరం ఇచ్చింది. తర్వాత ఆయన వెంటనే తోట ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. నర్మదా నది అవతల తీరాన యజ్ఞం జరుగుతుంది, యువతల తీరాన ఉన్నారనమాట ఆయన. అప్పుడు ఆయన ఫాస్ట్గా వెళ్ళిపోయి అవతలకు వెళ్ళాలి కదా, అప్పుడు నర్మదా నదిలో దాటాలి కదా, ఒక్క జంకుని వెళ్ళిపోయారనమాట. కానీ చాలా వరకు ఆయన ఎలా చూపిస్తారంటే గుండు ఉన్నట్టు చూపిస్తారు, కానీ నిజానికి ఆయన గుండు లేదు, ఒత్తుగా జుట్టు నింది, రింగులు జుట్టు నిందనమాట. బాగా రింగులుగా చెవుల మీద పడిపోతే పలు ముచ్చటగా ఉన్నారనమాట. ఆయన చెంగని దూకడంలో జుట్టు కూడా ఎగిరిందంట ఆయనకి. అలా అవతలకు దూకేసి అప్పుడు ఆ యజ్ఞశాలను వర్ణించారు గోవింద. ఆ తర్వాత యజ్ఞశాలతో పాటు ఆ యజ్ఞ చేసే వాళ్ళని అంతా బాగా బ్రహ్మాండంగా వర్ణించేశారు. మనకి ఏది కావాలో అదే చెప్పుకుంటున్నాం కాబట్టి చక్క చెప్పుకుంటూ వెళ్ళిపోదాం గోవింద. ఆ యజ్ఞశాలను వర్ణించిన తర్వాత లోపలికి వెళ్ళారు స్వామివారు. వెళ్ళి అటు ఇటు అందరిని చూశారు. అమ్మ హడావిడి చేశారమ్మా, మామూలు హడావిడి కాదు గోవింద. అప్పుడు ఎలాగ చేశారంటే ఆయన శాస్త్రాలు చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళేది, అక్కడ వేద చర్చ చేశారనమాట. ఇంకో దగ్గరికి వెళ్ళేసి వాళ్ళందరూ మంత్రాలు చదువుతున్నారు కదా, ఆ మంత్ర చర్చ చేసేది. ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క దగ్గర చేసేసి హడావిడి చేస్తారు. అదంతా చూస్తున్నారు అన్నమాట బలి చక్రవర్తి. మిగతా వాళ్ళందరూ చూసి అబ్బా ఎంత ముచ్చటగా ఉన్నాడు, ఎర్రగా ఉన్నారే, అబ్బా ఆయన కళ్ళు ఎంత బాగున్నాయో, ఆ రింగులు జుట్టు ఎంత బాగుందో, అబ్బా ఎంత బాగున్నాడు, అసలు ఈయన ఎవరైనా ఇంత కాంతి కలిగి ఉన్నారే అని ఒకరినొకరు మాట్లాడుకుంటున్నారు. నీకు తెలుసా అనేసి అదంతా చూస్తూ ఉన్నారు బలి చక్రవర్తి అనమాట. అప్పుడు బలి చక్రవర్తి దగ్గరికి వచ్చేసి నీ వంశంలో ఉన్న వాళ్ళందరూ గొప్పవాళ్ళు, నీకు స్వస్తి కలుగుగాక అన్నారు. మనము అంతా పూర్తిగా చెప్పుకోకర్లా, ఏవైతే ఇంపార్టెంట్ అవి మాత్రం చెప్పుకుందామని కదా మనం అనుకున్నాము. అదేంటంటే స్వస్తి అని అంటే మన పురాణం మొత్తం అయిపోయిన తర్వాత స్వస్తి అని చెప్తాం, అంటే అయిపోయిందని. ఇంకొకటి ఏంటంటే శుభము అని అనమాట. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారు, అయిపోయిందిరా ఇంక నీ పదవి అయిపోయింది, నువ్వు ఇంక అయిపోయావు అని చెప్పారు. అలాగే నీకు స్వస్తి, ఎందుకనంటే నీకు మంచి జరుగుతుంది తప్ప చెడ్డ జరగదు అనేసి. వాళ్ళ అమ్మకు కూడా అదే చెప్పారు కదా. ఆయన ఏం చెప్తారు, పదభ్రష్టుని చెయ్యొచ్చేమో కానీ ఆయన చాలా గొప్ప, ఆయన ధర్మాత్ముడు ఆయన, అందుకోసం అనేసి ఆయనని యాచించి ఆయన దగ్గర నుంచి 3 అడుగులు తీసుకుంటాను అని చెప్పి చెప్తారు కదా. అలాగా ఈయన దగ్గరికి వచ్చేసి నీకు అంత శుభం కలుగుగాక అనగానే అప్పుడు ఆయన చక్కగా ఇన్ని దగ్గరికి తీసుకొని నీకేం కావాలో చెప్పు అడుగు అనేసి వర్ణించలేకపోయారు సాక్షాత్తు స్వామివారు కూడా. అసలు బలి అంటే అర్థం ఏంటో తెలుసా, ఇంద్రియాలని నిగ్రహించలేక మనసుకు లోబడిపోయిన వారు అనమాట. అసలు బలి చక్రవర్తికి ఇంద్ర పదవి అవసరం లేదు, కానీ ఎందుకు తీసుకున్నారు అంటే మనసు చెప్పింది నువ్వు ఆయనకి శత్రువువి, ఆయన నీకు శత్రువు, అందుకోసం అని పదవి లాక్కో అనేసి. నిజానికి ఇంద్రియాలని అదుపు చేయలేక మనసు మాట వినేవాళ్ళని బలి అని అంటారనమాట. వామనుడు అంటే అర్థం ఏంటంటే మనసుకి ఇంద్రియాలకి అతీతంగా ఉండి ఎవరి మాట వినకుండా ఉండే అంత గొప్ప స్థాయి కలిగిన జ్ఞాని అనే అర్థం అనమాట. ఆ వామనుడు మనసుతో లోబడిపోయిన ఈ బలిని 3 అడుగులు యాచించి ఆయనని చరితార్థుల్ని చేయడానికి వచ్చాడనమాట గోవింద. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, చక్కగా వచ్చి కూర్చొని ఆయన నీకేం కావాలో అడుగు అనేసి అంటే నాకేం కావాలి, నేనేమో 3 అడుగులు ఉండే ఒటువుని, నాకేం కావాలి అనేసి ఒక 3 అడుగులు ఇస్తే చాలు అనేసి అంటాడు. అప్పుడు ఆయన ఏమంటాడు, ఓరి వెర్రివాడా, నువ్వు చూస్తే చిన్న పిల్లవాడివి, నీతో పాటు పెద్దవాళ్ళని కూడా ఎవరిని తీసుకురాకపోతే నిన్ను చూస్తుంటే ఎంతో ముచ్చట కలుగుతుంది, నాకు ఎంతో ఇష్టం కలుగుతుంది నిన్ను చూస్తుంటేను. మరి అలాంటప్పుడు నీకు 3 అడుగులు ఇచ్చి నేను ఎలా మభ్యపెట్టి మోసం చేయగలను? కాదు, నీకేం కావాలో కోరుకో. నీకు గుర్రాలు కావాలా, మంచి మంచి వస్త్రాలు కావాలా, ఆహారం కావాలా, డబ్బు కావాలా, నిధి కావాలా, బంగారం కావాలా, ఆవులు కావాలా, ఏనుగులు కావాలా, నీకేం కావాలో అడుగు. పోని వటువు కదా, చక్కటైన అందమైన స్త్రీలను ఇస్తాను, వివాహం చేసుకుంటావా, బ్రాహ్మణ స్త్రీలను ఇస్తాను తీసుకెళ్ళు అని చెప్పేసి నీకేం కావాలో తీసుకో అనేసి పదే అడుగుతూనే
ఉంటాడు. అప్పుడు ఆయన ఏమంటాడు, నాయన నేనేమో బ్రహ్మచారి నిష్ఠతో ఉన్నవాడిని, స్త్రీలను నేనేం చేసుకుంటాను, ఏనుగులు తీసుకెళ్తే నేను పీనుగా అయిపోతాను, నాకొద్దు. గుర్రాలు ఎందుకు, వాటిని మళ్ళీ మేపాలి నేను, నాకొద్దు. ఆవులు ఎందుకు, నాకు ఆవులు అవసరం లేదు. అలాగే నాకేమేం కావాలి, ఒక గొడుగు, ఒక యజ్ఞోపవేదము, చక్కగా ఒక కమండలము, ఒక దర్భ, ఇవైతే కావాలి. వాటితో పాటు నాకు ఒక 3 అడుగులు ఇస్తే చాలు అనేసి అంటున్నాను అనేసి అంటే వీళ్ళిద్దరి పైన చాలా సంభాషణ జరుగుతుంది. గోవిందా నీకేం కావాలో తీసుకొని ఆయన అంటాడు, నాకేమవుతుంది, నాకు 3 అడుగులు చాలని ఈయన అంటాడు. అదంతా వింటున్న శుక్రాచార్యుడికి బాగా అర్థమైపోయింది అనమాట. 3 అడుగులు ఏంటి, ముల్లోకాల్ని ఏలేసి ఈయనే ఆ శ్రీ మహావిష్ణువు అనేసి వెంటనే ఆయన బుర్రకు తట్టేసి ఈయన పక్కకి పిలిచేసి, ఒరే రంగయ్య నువ్వు ఎవరికి రా ఇస్తానంటున్నావు, ఆయన ఎవరో తెలుసా, ముల్లోకాలు ఏలేసి ఆయన వృద్ధాగా నువ్వు బొగ్గైపోతావురా అనేసి అంటే అప్పుడు ఆయన స్వామి ఆయన చెప్పిన మాటలన్నీ వింటారు. ఋగ్వేదంలో ఒకటి ఏం చెప్పారు, మనకి దానం అనేది మన స్థాయికి మించింది ఇచ్చి మనం భ్రష్టులు అవ్వాలనేసి ఏ వేదం చెప్పదు, ఏ శాస్త్రం చెప్పదు. నువ్వు ఆయనకి యాచన వంకతో వచ్చిన ఆయనకి 3 అడుగులు నువ్వు ఇస్తే నిన్ను శుద్ధంగా ఊడ్చేస్తాడు. అప్పుడు నీకు బతకడానికి ఉండదు, నువ్వు రాక్షసులను పరిపాలించలేవు, వృధాగా నీ భార్య బిడ్డలు మొత్తం పోతారు, వద్దున నా మాట ఇంరా అనేసి అంటున్నావు. సరే అని చెప్పేసి 2 నిమిషాలు కళ్ళు మూసుకుంటాడు. కళ్ళు తెరిచి అప్పుడు అంటాడు, గురువుగారు మీరు ఎంతో మంచి చెప్తున్నారు, నా మంచి కోరు చెప్తున్నారు, నాకు బాగా అర్థమవుతుంది. కానీ ఇచ్చిన మాట తప్పినవాడు ఎప్పుడు చరితార్థుడు కానే కాదు. పైగా ఆయన వచ్చిన వారు ఎవరు, ఎంత ముచ్చటగా ఉన్నాడు, ఎంత అందంగా ఉన్నాడు, ఆయన అడిగితే నా ప్రాణమైనా ఇచ్చేస్తాను నేను. అట్లాంటిది ఇచ్చిన మాట తిరిగి తీసుకోమని ఎందుకు చెప్తున్నారు గురువుగారు? పోనీ ఎంతో మంది మహారాజులు ఈ భూమండలాన్ని పరిపాలించారు, కానీ వాళ్ళతో పాటు ఇంత దర్భనైనా తీసుకుపోయారా? అటువంటిది ఈ సామ్రాజ్యాన్ని ఈరోజు మాట తప్పి నేను పరిపాలించినా ఇదేమన్నా నాతో వస్తుందా? ఈ శరీరమే శాశ్వతం కానప్పుడు ఈ శాశ్వత కాని ఈ జీవుడు కోసం జీవులందరూ కలిసి ఆ పరమాత్ముడైన ఆ పరంధాముడైన ఆ స్వామివారు యాచన కోసం నా దగ్గరికి వస్తే నేను ఇవ్వనని ఎలా అంటాను? ఆయన సాక్షాత్తం లక్ష్మీదేవిని వక్షస్థలంలో పెట్టుకున్న స్వామివారు ఇవాళ నా దగ్గరికి వచ్చి చేయి చాచి అడుగుతున్నారు, నా చెయ్యి పై చేయి అవుతుంది. అలాంటప్పుడు నేను ఎందుకు వద్దంటాను, నేను ఎందుకు ఇవ్వనంటాను? స్వామి నన్ను ధిక్కరించానని అనుకోవద్దండి, నన్ను క్షమించండి, నేను ఆయనకి ఇచ్చిన మాట తప్పననగానే ఎన్ని విధాలుగా చెప్పినా బలి మారడు. అప్పుడు ఈయన కోపం వచ్చేసి శుక్రాచార్యుడికి వెంటనే ఇలా చెప్పిచ్చేస్తాడు, పదభ్రష్టుడు అయిపోతావు, నువ్వు బందీకృతుడు అయిపోతావు అని చెప్పిస్తాడు. అదంతా వింటూ ఉంది వింధ్యావళి. స్వామివారు ఈయన ఏమంటారు, బలి కళ్ళతో సైగ చేస్తారనమాట. భార్య భర్తలు అంటే అలా సైగ చేసుకోవాలి, ఏమయ్యావు ఏందయ్యో అట్ట అనుకోకూడదు అనమాట. కళ్ళతో సైగ చేయగానే నేరుగా వచ్చేసింది. నిజంగా వింధ్యావళి అనే మాటకి అర్థం ఏంటో తెలుసా తండ్రి, ఇంద్రియాలని నిగ్రహించింది అని అర్థం. ఏంటంటే ఇప్పుడు ఆమె 3 అడుగులు యాచించడానికి వచ్చిన వాడు శ్రీ మహావిష్ణువు, 3 అడుగులు ఇస్తే తన భర్త భ్రష్టుడు అయిపోతాడు. సాక్షాత్తం గురువు గారు ఇవ్వద్దని చెప్తున్న మాట గురువు గారి మాట ధిక్కరించారు. గురువు గారు నువ్వు వాడి శాపం పెట్టారు, నువ్వు వాడికి ఇచ్చావంటే ఇదే నా శాపము, నువ్వు భ్రష్టుడు అయిపోతావని శపించారు. ఇన్ని జరుగుతున్నా, అన్ని తన కళ్ళ ముందు జరుగుతున్నా ఏ మాత్రం ముఖంలో చిరునవ్వు పోకుండా కలపోకుండా అలాగే ఉండి ఇంద్రియాలను నిగ్రహించిన సాక్షాత్తు అమ్మవారు లాంటిది ఆమె. అయితే నిజంగా ఆమె క్యారెక్టర్ వింటే కన్నయ్య ఇంత గొప్పదా వింధ్యావళి అని అనిపిస్తుంది గోవింద. అప్పుడు వాళ్ళ ఆయన ఏం చెప్తాడు, తీసుకురా మంచినీరు, దానం ఇచ్చేయాల్సిందే అనేసి అంటాడు. దానం ఇచ్చేస్తూ భూదానము, నువ్వు ఈ భూదానం చేస్తే పుచ్చుకున్న నేను ఇచ్చిన నువ్వు శాశ్వతంగా 100 ఏళ్ల పాటు స్వర్గంలో ఉంటావురా, శాశ్వత కైవల్యం పొందుతావురా అనగానే చిక్కగా నవ్వుతూ బలిచక్రవర్తి, నాయన ఉటువా పొట్టలో ఉన్నప్పుడే మాటలని నేర్చుకొచ్చావు, ఏమయ్యా నువ్వు భలే మాట్లాడుతున్నావు, జగత్ కిలాడివి నువ్వు అని చిరునవ్వు నవ్వుతూ చక్కగా